అందుకే పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ఆత్మ ఫలాలు ఫలించాలి. సంఘములో దేని వారులారా, మనం పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన సంఘముగా ఉంటే మనము సంఘములో ఎలాంటి పాపమునకు అవకాశం ఇవ్వము. ద్వేషం అనేది ఉండదు, మత్సరం అనేది ఉండదు, అసూయ అనేది ఉండదు. ఐక్యతతో ఉంటాము, నెమ్మదిగా ఉంటాము, తగ్గింపు స్వభావంతో ఉంటాము, ప్రతి వారిని ప్రేమించే ప్రజలుగా ఉంటాము, దీనులను మనం ధైర్యపరిచే వారముగా ఉంటాము. ప్రతి ఒక్కరిని కూడా వారికై క్షేమమును కలుగునట్లు ప్రార్థించేటువంటి దేవుని పిల్లలుగా ఉంటాం. దేవుడు అందుకోసమే సంఘం ఇచ్చాడు. ఆత్మచేత నడిపింపబడిన మీరు, ఆత్మచేత నింపబడిన మీరు ఒకవైపు సువార్త చెప్పాలి, మరోవైపు పరిశుద్ధతను సంఘములో అలాగే కాపాడాలి. కానీ ఈరోజు దేవుని వల్ల చాలా ప్రాంతాల్లో సంఘములో ఉన్న విశ్వాసులు వారు దినదినము బలహీనతల నుండి దూరం అవ్వట్ల. పరిశుద్ధాత్మ నడిపింపు లేదు కనుక వారు ఇంకా చెడలవాట్లకు బానిస అవుతున్నారు, ఇంకా బలహీనతలకు బానిస అవుతున్నారు, ఇంకా శరీర